నమస్కారం, వెల్కమ్ టు సి న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ వార్తలు చదువుతుంది మీ మాధురి. భారత హై కమిషనర్ తో చంద్రబాబు భేటీ, ఏపీ అభివృద్ధికి సహకరించాలని సీఎం విజ్ఞప్తి. పేద విద్యార్థులకు 6.30 లక్షల ఆర్థిక సాయం పంపిణీ, చల్లా శంకర్రావు సేవలను కొనియాడిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి. జాతీయ సమగ్రతను ముందుకు తీసుకెళ్లాలి, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపు. కార్పొరేషన్ అధికారుల తీరుపై టీకే ఆగ్రహం, ఇందిరా సత్యనగర్ లో బాధితులకు పరామర్శ. గుడివాడ అమర్నాథ్ క్షమాపణ చెప్పాలి, ఫ్లెక్సీకి కోడిగుడ్లతో తెలుగు మహిళల అభిషేకం. సింగపూర్ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అక్కడి భారత హై కమిషనర్ డాక్టర్ శిల్పక్ ఆంబులేతో భేటీ అయ్యారు. ఏపీ అభివృద్ధి ప్రయాణంలో సింగపూర్ కీలక భాగస్వామి కావాలన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు సింగపూర్ కంపెనీలను ప్రోత్సహించాలని కోరారు. ఫుడ్ ప్రాసెసింగ్, ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్లు, క్వాంటమ్ టెక్నాలజీ రంగాల్లో అనుకూలతలను వివరించారు. ప్రకృతి సేద్యం విషయంలో కొత్త లక్ష్యాలను సాధిస్తున్నామన్నారు. రాష్ట్రంలో 20 లక్షల ఎకరాల్లో ప్రకృతి సేద్యానికి రైతులు ముందుకొచ్చారు. ఏపీ రైతులు ప్రపంచ స్థాయి నాణ్యమైన ఉత్పత్తులు పండిస్తున్నారని, ఉద్యాన పంట ఉత్పత్తులను ఎగుమతి చేసే స్థాయిలో ఉన్నాం. రోబోటిక్స్, మెడికల్ డివైజెస్, హార్డ్వేర్ రంగాల్లో సహకారం కావాలని, సింగపూర్ టెక్ అవసరాలు తీర్చేందుకు ఏపీ యువత సిద్ధంగా ఉందన్నారు. పొలిటికల్ సిస్టమ్, బ్యూరోక్రసీలో జాప్యం లేకుండా ప్రధాని మోదీ చర్యలు తీసుకుంటున్నారని వివరించారు. పెట్టుబడులతోనే అభివృద్ధి, సంపద సృష్టి, ఉపాధి సాధ్యమవుతుంది. భారత్ను నెంబర్ 1 చేయాలనే లక్ష్యంతో ప్రధాని మోదీ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారని, ప్రధాని చొరవ కారణంగా ప్రపంచ స్థాయి సంస్థలు ఏపీకి వచ్చాయని చంద్రబాబు అన్నారు. సింగపూర్ వర్సిటీలు, ఏపీ విద్యా సంస్థలకు మధ్య భాగస్వామ్యానికి కృషి చేయాలని సీఎం విజ్ఞప్తి చేశారు. You are all aware, respected friends, you are all aware, India is moving very fast. Originally, India was sleeping giant. Now, India is no more sleeping giant. It is happening place. I can say this much. I have seen politics in public life for the last 4.5 decades. 91, we started economic reforms. 95, we adopted technology as a first mover. Then onwards, India is moving steadily. Now, recent times, we are having a strong leader as Prime Minister, that is Narendra Modi. Stable government, very, very innovative thinking, and also technology is adopting. I worked with so many prime ministers. Being a regional party, I partnered, and also at one stage I dictated national politics at one stage. Now we are allied to NDA. But I can say very clearly for all of you, India will be different India. If you can go through history, centuries took to develop China or first America. Decades, Singapore, all these countries. Now it is a matter of పేద విద్యార్థుల విద్యా అభివృద్ధికి తోడ్పాటుగా ది ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ చల్ల శంకర్రావు ఈ ఏడాది తన గౌరవ వేతనాన్ని 6.30 లక్షల ఆర్థిక సహాయంగా 65 మంది పేద మెరిట్ విద్యార్థులకు ఉపకార వేతనాలుగా ఆర్యాపురంలో ఉన్న బ్యాంక్ ప్రధాన కార్యాలయంలో అందజేశారు. రాజమహేంద్రవరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు చేతుల మీదుగా ఈ సహాయం పంపిణీ చేశారు. ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ, ప్రతిష్టాత్మకమైన ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకును ఉన్నత స్థాయికి తీసుకెళ్లడంలో చెల్లా శంకర్రావు, బ్యాంకు డైరెక్టర్లు, సిబ్బంది చేసిన కృషి అభినందనీయమని అన్నారు. సమాజంలో పేద విద్యార్థులకు అండగా నిలుస్తూ విద్యాభివృద్ధికి సహకరించడం ప్రశంసనీయమన్నారు. చెల్లా శంకర్రావు మాట్లాడుతూ, ఉపకార వేతనాలు పొందిన విద్యార్థులు బాగా చదువుకుని భవిష్యత్తులో మరింత మందికి సహాయ సహకారాలు అందించే విధంగా ఎదగాలని ఆకాంక్షించారు.
పంతం కొండలరావు మాట్లాడుతూ సిటీ నియోజకవర్గాన్ని మంచి సమర్థవంతమైన నాయకత్వంలో ఆదిరెడ్డి వాసు నడిపిస్తున్నారని అన్నారు. బ్యాంకు డైరెక్టర్లు యనుమల రంగబాబు, పిల్లి శ్యామ్కుమార్, సింగంపల్లి రామకృష్ణ, కప్పల సూర్యప్రకాశ్రావు, పడాల శ్రీనివాసరావు, బుడ్డిగ రవి, ఎర్రమోతు ధర్మరాజు, యాళ్ల వెంకట్రావు, ముదిగి శ్రీనివాసరావు, నీలపాల సత్యనారాయణ, పండు, తురకల నిర్మల, చెల్లా కేశవ, చెల్లా మురళి, బ్యాంకు సీఈఓ గోడె సుధాకర్, తాడల్లి శ్రీనివాస్, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. తర్వాత సూర్య చైతన్య. ఈరోజు శంకర్రావు గారు గౌరవ వేతనం ఇందాక చెప్పినట్లుగా కొండలరావు గారు ఇది ఇంకే వేరే ఇతరేతర రూపాన ఆయన వాడచ్చు. ఆయన నిత్యం అయ్యప్ప స్వామి దేవస్థానంలోని వ్యవహారాలన్నీ చూస్తారు. దైవ కార్యక్రమానికి వాడచ్చు, లేదా దేవాలయ నిర్మాణానికి వాడచ్చు. కానీ ఆయన మనసుకి ఏం తట్టిందో తెలియదు, కానీ విద్యా అవసరాలు తీరుస్తా ఉన్నారు. ఆ విద్యా అవసరాలు తీర్చడం అన్నది చిన్న విషయం కాదు. భవిష్యత్తులో వీరందరూ కూడా తప్పకుండా ఉన్నతమైన స్థానానికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు 10 మందికి సాయం చేసే స్థాయిలో మీరు ఎదగాలన్నది నా తాలూకు ఆలోచన. మీరు రేపు పొందడం కాదు, 10 మందికి అవకాశం ఇచ్చే స్థాయిలో వెళ్ళాలి. ఎందుకంటే ఇది ఒక స్థానం అన్నది జన్మేచ్ఛ ఎవరి హక్కు కాదు. కష్టపడిన వాడు ఏ స్థాయికైనా వెళ్తాడు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వాళ్ళ తండ్రి ప్రధానమంత్రి కాదు, లేకపోతే ఆయన ఇప్పుడు పిల్లలు లేరు, ఆ పిల్లలకి ఈ ప్రధానమంత్రి పదవి ఇచ్చేయడానికి ఆయనకి ఎవరో లేరు. ఆయన తండ్రిలో లేకపోతే ఆయన కుటుంబ సభ్యులు ఎవరో ప్రధానమంత్రి చేసేసలేరు. కష్టపడ్డారు, పడ్డారు, ఈరోజు ప్రధానమంత్రి అంటే జన్మేచ్చేది నా హక్కు అనుకోవడానికి ఏది లేదు. కష్టపడితే ఏదైనా సాధించవచ్చు. తప్పకుండా మీరు చెయ్యాలని. అలాగే శంకర్రావు గారితో ఒక చిన్న రిక్వెస్ట్ కూడా అడుగుతా ఉన్నాను చైర్మన్ గారు. మీరు ఏదైతే ఆర్థికంగా సహకరిస్తున్నారో కొంతమంది పిల్లలకి, రేపు భవిష్యత్తులో వీరికి ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంకులను కొద్దిగా జాబులు వేసే క్రమంలో ప్రయారిటీ ఇవ్వాలని కూడా మిమ్మల్ని నేను పర్సనల్ గా రిక్వెస్ట్ చేస్తాను. ఆ ప్రొవిజన్ ఉంటుందా లేదో నాకు తెలియదు. పక్కన అప్పుడే బీజేపీ వాళ్ళు ఏదో క్వశ్చన్ చేస్తున్నారు. ఆల్రెడీ 11 మందికి అవకాశం వచ్చిందంటే ఇక్కడ ఇంకా అనేక మందికి అవకాశం ఇవ్వచ్చు. ఎందుకంటే మీ అందరినీ నేను దత్తత తీసుకున్నట్లే ఇవ్వడం అంటే. కాబట్టి ఆ కార్యక్రమం కూడా చేయడానికి మీకు ప్రయారిటీ ఇవ్వాలని కూడా కోరుకుంటూ జీతం అయింది ఆందోళన ఏదైతే ఉందో అది 4,80,000 అంతట దానికి ఇంకొక ₹1,00,000 వేసి పేద విద్యార్థులు అందరినీ చదివిస్తూ ఇప్పుడు ఫస్ట్ నుంచి కూడా ఆయన డబ్బు తీసుకోకుండా చేయాలి. ఇది మిగతా వాళ్ళు చేయట్లేదని మనవాడు వేరే రకంగా చెప్పాడు. ఎవరో ఆర్థిక పరిస్థితులు అలా ఉండొచ్చు. అందరూ శంకర్రావు గారిలాగా డబ్బు ఇచ్చేయంటే ఒకవేళ ఆయన నెగ్గురోడు పేదవాడే చైర్మన్ అయితే రేపు వాసు మహాజీ సిన్సియర్ కార్యకర్త ఎవరో పార్లమెంట్ తెలుగుదేశం ఎప్పుడు లేక మా నిర్మలా తీసుకొచ్చి చైర్మన్ చేసాడు అనుకుంటారు. అనుకుందాం కాసేపు అది కూడా అవ్వచ్చు. పార్టీలో డెడికేటెడ్ వర్కర్లు వాళ్ళు ఒకసారి అలాంటి పరిస్థితి అవుతాయి. తెచ్చినోడు మరి అమ్మాయి బతకాలంటే ఆ 40,000 లేకపోతే బతకలేకపోతుంది. అని చేత అది కామెంట్ చేయకూడదు. కానీ డబ్బుండి చైర్మన్లు ఎవరైనా ఉన్నట్లయితే మాత్రం శంకర్రావు గారిని మార్గదర్శకంగా తీసుకుని ముందుకు వెళ్ళాలనేటువంటిది మాత్రం ఒక సూచన. ఈ పేద పిల్లలకి ఎందుకు ఇవ్వడం జరుగుతుంది? లాస్ట్ 14వ సంవత్సరం నుంచి 19వ సంవత్సరం వరకు కూడా నాకు వచ్చినట్టు 32 లక్షల ఈ పిల్లలకి ఇవ్వడం జరిగింది. తర్వాత ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఏమో 4,85,000. ఇప్పుడు ఈ సంవత్సరం ఇప్పుడు 6,20,000 వచ్చిన 6,20,000 కూడా చదువుకి వైద్యానికి ఇవ్వడం జరుగుతుంది. ఈ చదువుకు ఎందుకంటే వాడు బాగా చదువుకున్న పేదవాడు బాగా చదువుకుంటే వాడు కుటుంబాన్ని పోషించగలుగుతాడు. వాడు ఫ్యూచర్లో ఎప్పుడైనా సరే ఏదో మన భగవంతుడు మనకు ఇచ్చాడు కనుక ఈ జీతం మీద మనం ఆధారపడాల్సిన అవసరం లేదనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం ఎలా జరుగుతుంది. ఇది కాకుండా నేను నా సోదర డైరెక్టర్లు అందరూ కూడా మొన్న ఎమ్మెల్యే గారి ఎలక్షన్ అయిపోయిన వెంటనే మాది ఒక 2 నెలల్లో మా ఎలక్షన్ కూడా జరిగింది. ఆ ఎలక్షన్లో కూడా కూటమి తరఫుని ఎమ్మెల్యే గారు ఆయన భుజం మీద చేసుకొని ఈ ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంక్కి మా
మా పెద్దనాన్నగారు అయితేనే దీనికి కరెక్ట్ ఇంతకుముందు బాగా చేశారనే ఉద్దేశంలో ఆయన చాలా సంఘాలు ఉండాలనే ఉద్దేశంతో ఆయనే క్యాండిడేట్ కింద మొత్తం ప్రతి వార్డులు తిరిగి మా డైరెక్టర్లు అందరినీ కూడా నెగ్గించారు. ఇప్పుడు మా చైర్మన్ గారు మన ఆంధ్రప్రదేశ్లో ఇంచుమించుగా 45 కోఆపరేటివ్ బ్యాంకులు ఉన్నాయి. ఇలాంటి కోఆపరేటివ్ బ్యాంకులు ఏ బ్యాంక్ చైర్మన్ కూడా తన జీతాన్ని తీసుకుని ఇంటికి పట్టుకెళ్ళి ఆయన అకౌంట్లో వేసుకుంటారు తప్ప మా చల్లా శంకర్ గారు మా చైర్మన్ గారు లాగా ఏ చైర్మన్ కూడా ఇలాగ పేద ప్రజలు ఈ ఎవరికి కూడా ఇంటికి దానం చేసిన దాఖలాలు లేవు. అదేవిధంగా ఎమ్మెల్యే గారి గురించి వారి తండ్రి గారు ఆదిరెడ్డి అప్పారావు గారి గురించి మనం చెప్పవలసిన పని లేదు. ఎందుకంటే మన ఎలక్షన్లో తిరిగాను నేను. ఏ వార్డులోకి వెళ్ళినా ఏదైనా గుడి కనిపిస్తే ఆదిరెడ్డి అప్పారావు గారు కట్టించారంట. ఇంకో చోట ఇక్కడ బారీ మార్కెట్ ఏరియాలో తిరుగుతుంటే ఈ చర్చి ఆదిరెడ్డి అప్పారావు గారు కట్టించారు. అలాగా అనేక సేవా కార్యక్రమాలు భవానీ చారిటబుల్ ట్రస్ట్ పెట్టి దాని ద్వారా అనేక మంది విద్యావంతులు చేసి వారి జీవితాన్ని సక్రమైన మార్గంలో వెళ్ళేలాగా ఎన్నో విధాలుగా ప్రోత్సహిస్తున్నారు. వారికి మన అందరి తరపున ఒకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఒక మంచి ఎమ్మెల్యే భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో మంచి కార్యక్రమాలు చేపడుతున్నటువంటి వ్యక్తి. ఆయనతో కలిసి ప్రయాణం చేయడం, అలాగే ఇక్కడ బ్యాంకుకు వచ్చేసరికి చల్లా శంకరరావు గారు కూడా మరి ఏ బ్యాంకు చరిత్రలో కూడా లేనటువంటి విధంగా ఆ యొక్క జీతాన్ని తీసుకోకుండా పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో చదువుకునేటటువంటి విద్యార్థులకి మరి సహకారాన్ని అందిస్తున్నటువంటి వ్యక్తి. వారిద్దరి ఆధ్వర్యంలో మేము పనిచేయడం అనేది నిజంగా నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ మరి ఎక్కువగా మాట్లాడడానికి కూడా, ఎందుకంటే అందరూ కూడా సమయం ఎక్కువ అవుతుంది కనుక మరి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. ప్రాంతీయతను విస్మరించకుండా జాతి సమగ్రతను ముందుకు తీసుకెళ్లాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత కొనితెల పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. అధికారం వస్తుందో లేదో తెలియకపోయినా కేవలం దేశ శ్రేయస్సు కోసమే పార్టీ పెట్టానని పేర్కొన్నారు. జాతీయ సమగ్రత కోసం జనసేన ప్రస్థానం పేరుతో ఢిల్లీలో పార్టీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలతో నిర్వహించిన సమావేశంలో ఆయన కీలకోపన్యాసం చేశారు. 2014 మార్చి 14న హైదరాబాద్లో జనసేన పార్టీని స్థాపించామని, పుష్కర కాలంలో చాలా పోరాటాలు చేశాం, ఎన్నో పరాజయాలు చవిచూశాం, అయినా మనం నమ్మిన బలమైన సిద్ధాంతానికి కట్టుబడ్డామని, 7 ప్రాథమిక సూత్రాలను పట్టుకుని నిలబడ్డామని వెల్లడించారు. మారుతున్న రాజకీయ పరిణామాల్లో నిర్దిష్ట ఆచరణాత్మక విధానంతో 3 ఎంపీ, 21 ఎమ్మెల్యే, 2 ఎమ్మెల్సీ స్థానాలను సాధించగలిగామని వివరించారు. 1,00,000 మంది సభ్యత్వాలతో ప్రారంభమైన పార్టీ ఈరోజు 20 లక్షలకు పైగా చేరుకుంది. ఇటీవల కాలంలో పార్టీ భావజాలానికి, పోరాట పటిమకు ఆకర్షితులై కర్ణాటక నుంచి 1000 మంది, కేరళ, తమిళనాడు నుంచి 100 మంది వచ్చారు. దీన్ని బట్టి మనం నమ్ముతున్న సిద్ధాంతం బలపడుతోందన్నారు. ఇన్ అవర్ ఓన్ మదర్లాండ్. అలాంటిది పాకిస్తాన్ నుంచి వచ్చి ఇది బాంబేలో జరిగినప్పుడు ఎక్కడైనా జరుగుతాయి. ఆ రోజు నాకు అనిపించింది ఇండియా నీడ్స్ అ వెరీ స్ట్రాంగ్ లీడర్. ఎవరన్నా ఉంటారా, అలా ఉంటారా ఎవరన్నా అనేది నేను మనసుగా ఆ రోజు కాశీ విశ్వేశ్వరుడిని మొక్కుకున్నాను. ఆ రోజు నాకు ఒక మాటలు గుర్తొచ్చినాయి. నాని పాల్కేవాల్ గారి మాటలు, లీగల్ లూమినరీ, ఫండమెంటల్ రైట్స్ కోసం ఎమర్జెన్సీ టైంలో పోరాడిన వ్యక్తి. అంటే ఇండియా హ్యాస్ గిఫ్ట్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ లీడర్స్ ఇన్ ఇట్స్ డార్కెస్ట్ టైమ్స్. అంటే చాలా చీకట్లో ఇరుక్కుపోయినప్పుడు, దారి తెన్ను తెలియనప్పుడు భారతదేశంకి ఒక బలమైన నాయకుల్ని తెచ్చుకోవడం తెలుసు. సో ఆ రోజున నాలాగా ఎంతమంది కోరుకున్నారో తెలియదు. ఆ రోజున వాళ్ళందరి కోరికకి పర్సానిఫికేషన్ శ్రీ దామోదర్ దాస్ నరేంద్ర మోదీజీ. మీరు చూడండి, తర్వాత ఎన్ని అవాంతరాలు వచ్చినా, ఎన్ని మనకు సర్జికల్ స్ట్రైక్స్ వచ్చినా, ఎన్ని రకాలు వచ్చినా ఎంత బలంగా ఎదుర్కోగలిగాం. నేను ఎందుకు అంత బలంగా ఆయన మద్దతు ఇస్తానంటే, బికాజ్ ఫర్ మీ కంట్రీ, నేషన్ ఈజ్ ఫస్ట్. నా దేశం చాలా ముఖ్యం. దేశం బాగున్నప్పుడు ఒకరోజు అటు జరిగిన అభివృద్ధి ఉన్నా లేకపోయినా దేశానికి బలమైన నాయకత్వం, తద్వారా బలమైన వ్యవస్థ నిర్మించకపోతే దేశం విచ్ఛిన్నం అయిపోతుంది. ఆ భయంతో ఉంది. సో అందుకని దీన్ని ఫస్ట్ రెజల్యూషన్ కింద ఈ సేనా ప్రస్థానం ఫర్ నేషనల్ ఇంటిగ్రిటీలో ముందు నరేంద్ర మోదీ గారికి ఎందుకు దీన్ని రెజల్యూషన్ 1 పెట్టామంటే దీనికి కారణం అది. అలాంటి
నాయకుడికి మనస్ఫూర్తిగా మరోమారు నేను ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. స్థానిక ఇందిరా సత్యనగర్ లో నివాసం ఉంటున్న పేదలకు ఎటువంటి ప్రత్యామ్నాయం చూపకుండా బలవంతంగా ఇల్లు ఖాళీ చేయించడం దారుణమని కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి పార్లమెంట్ కోఆర్డినేటర్ టీకే విశ్వేశ్వరరెడ్డి నగర పాలక సంస్థ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇల్లు ఆక్రమణలు అయితే ఎందుకు వారి ఇంటి పన్నులు వేసి కుళాయి కనెక్షన్లు, కరెంటు ఎలా వేశారని నిలదీశారు. అసలు సారంగధర మెట్ట నుంచి సువిశేషపురం వరకు ఉన్న ఇందిరా సత్యనగర్ పుంత రోడ్డును సర్వే చేయకుండా ఇల్లు ఎలా తొలగిస్తారని ప్రశ్నించారు. గత 45 సంవత్సరాలుగా అక్కడే నివాసం ఉంటున్న వారిని బెదిరించి కట్టుబట్టలతో రోడ్డును పడేలా చేయడం సరికాదని వ్యాఖ్యానించారు. అది 100 అడుగుల రోడ్డు అయితే సర్వే చేసి అర్హులైన పేదలు ఉంటే వారికి అక్కడే ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రోడ్డును 40 అడుగులకు విస్తరించి ఆక్రమణలు తొలగించి ఎక్కడ ఉండేవారికి అక్కడే ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అధికారులు వారి సమస్యపై తక్షణం స్పందించకపోతే 18న బాధిత కుటుంబాలతో కలిసి సబ్ కలెక్టరేట్ను ముట్టడిస్తామని హెచ్చరించారు. అధికారులు న్యాయం చేసే వరకు తాను అండగా నిలబడతానని టీకో భరోసా ఇచ్చారు. బాధితురాలు ధవళేశ్వరపు సరోజిని, పేపర్ మిల్లు ట్రాన్స్పోర్ట్ ఇన్ఛార్జ్ భద్రారావు, బి అప్పారావు, రమణ తదితరులు ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే దీనికి తక్షణం పరిష్కారం చేయాలంటే మీరు ఈ 80 అడుగుల పొద్దున ఫస్ట్ సర్వే చేయండి. 80 అడుగులు ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉంది. ఇక్కడ ఇల్లులు కట్టుకుని ఉన్న వాళ్ళు నాకు తెలిసి 30 అడుగులు, మ్యాక్సిమం 30 అడుగులు 20 అడుగులే. మిగతా దాంట్లో ఆ పక్క ఉన్న హౌస్ ఓనర్స్, ఈ పక్క ఉన్న హౌస్ ఓనర్స్ ఆడు 20 అడుగులు ఆక్యుపై చేశారు, ఈడు 20 అడుగులు ఆక్యుపై చేశారు, వాళ్ళు ఆక్యుపై చేశారు. ఇప్పుడు వాళ్ళు నిజంగా అటు ఇటు ఆక్యుపై చేసి బిల్డింగ్లు కట్టేసి వాళ్ళ ఏంటి పరిస్థితి? వాళ్ళ దగ్గర మరి ఏమి యాక్షన్ తీసుకోకుండా ఏదో పూరి గుడిసెలు వేసుకుని కాపర్ ఉంటున్న వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్? ఫస్ట్ మీరు 80 అడుగుల రోడ్డు సర్వే చేయండి, చేసి ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉందో చూడండి. ఆ తర్వాత వీళ్ళు ఎవరెవరైతే ఇక్కడ పాకలు, గుడిసెలు, చిన్న చిన్న డాబాయిలు వేసుకున్నారో వాళ్ళందరూ సర్వే చేసి ఎంఆర్ఓని పంపించి లిస్టు తయారు చేయండి. తయారు చేసి ఈ రోడ్డు 80 అడుగుల రోడ్డు 40 అడుగుల రోడ్డు చేయడం వల్ల మిగతా 40 అడుగులు మిగులుతుంది. ఆ 40 అడుగుల్లో వీళ్ళందరికీ ఇల్లు సరిపోగా ఇంకా ఎక్కువ మందికి ఇంకా ఇల్లు ఇవ్వచ్చు. ఎల్లుండ ఉదయం 10:30కే వీళ్ళందరూ కూడా ఫ్యామిలీస్ తోటి పిల్లల్ని తీసుకుని సబ్ కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వస్తారు. సబ్ కలెక్టర్ గారు వీళ్ళకి సరైన న్యాయం చేసిన వరకు కూడా అక్కడే కూర్చుని ఉంటారు. పొద్దునైనా మధ్యాహ్నం భోజనాలు అక్కడే చేస్తారు, అక్కడే కూర్చుని ఉంటారు. కాబట్టి దానికి సరైన న్యాయం చేయవలసిన బాధ్యత సబ్ కలెక్టర్ ఉంది. రెవెన్యూ పొందుతుంది కాబట్టి సబ్ కలెక్టర్ సమాధానం చెప్పాలి. ధవళేశ్వరపు సరోజిని అండి. నేను గత 65 ఏళ్ళండి నా వయసు. నేను ఇక్కడ 14 ఏటని పెళ్ళయి వచ్చానండి. నాకు 3 తరాలండి ఇక్కడ. మేము ఇక్కడ 110 అడుగులు ఒక చోట ఉంది, ఒక చోట 80 ఉంది. ఇలా ఉన్న దాంట్లో లెఫ్ట్ అండ్ రైట్ ఆక్రమించింది ఎక్కువ, పాకల్లో వాళ్ళు ఆక్రమించింది తక్కువ. కాకపోతే వాళ్ళు కోర్టులో అలా నడుపుతున్నారు. మా దగ్గర మోసపుచ్చి కొంతమంది వ్యక్తులు డబ్బు తినేసి మాకు ఇప్పిస్తామని ఇంతవరకు ఇప్పించలేదండి. కొంతమంది నాయకులు ఎక్కడో చూపిస్తామండమే కానీ ప్రత్యక్షంగా ఇప్పటికొచ్చి చూపించింది లేదు. అయితే ఉన్న ప్రభుత్వం కానివ్వండి, ఎవరు కానీ ఏ రాజకీయ నాయకులు ఒక్కళ్ళు కూడా మాకు కనపడలేదండి. ఇప్పుడు ఇది మేము డెవలప్ చేయడం కోసం మమ్మల్ని ఉంచారండి. ఇంతకాలం ఇక్కడ పన్నులు కట్టించుకున్నారు, కరెంటు బిల్లులు కట్టించుకున్నారండి. ఇవన్నీ ఎందుకండి మేము ఉండకూడదు అన్నప్పుడు ఇప్పుడు లెఫ్ట్ అండ్ రైట్ కొలిసి మాకు రోడ్డు తీసుకుని మాకు ఇక్కడే ఇప్పించవలసిందిగా మేము కోరుతున్నామండి. రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీకి చెందిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ వెంటనే మహిళలందరికీ బహిరంగ క్షమాపణ చెప్పాలని తెలుగు మహిళలు డిమాండ్ చేశారు. గోరక్షణపేటలో ఆయన చిత్రపటాన్ని కోడిగుడ్లతో కొట్టి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో తెలుగు మహిళా పార్లమెంట్ అధ్యక్షురాలు మాల విజయలక్ష్మి, నగర అధ్యక్షురాలు మాజీ కార్పొరేటర్ కోసూరి చండీప్రియ, ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి కప్పల వెలుగుకుమారి మాట్లాడుతూ మహిళలను కించపరిచేలా గుడివాడ అమర్నాథ్ మాట్లాడడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే ఊరుకునేది లేదని, బహిరంగ క్షమాపణ చెప్పే వరకు వెంటబడి తరిమి కొడతామని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వంలో ఒక దళిత మహిళ రాష్ట్ర హోంమంత్రిగా శాంతి భద్రతలను కాపాడుతూ సమర్థవంతంగా పనిచేస్తుంటే వైసీపీ నాయకులు చూసి ఓర్వలేకపోతున్నారని ధ్వజమెత్తారు. వైసీపీ నాయకులను నోరు అదుపులో పెట్టుకోవాలని జగన్మోహన్ రెడ్డి హెచ్చరించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే 11 సీట్లకు పరిమితమైన గుడ్డలి పార్టీకి భవిష్యత్తులో ఆ సీట్లు కూడా రాకుండా బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. తెలుగు మహిళలు కానేటి కృపామణి తదితరులు పాల్గొన్నారు. గుడివాడ అమరనాథ్ గాడిద అనే ఒక
ఎక్స్ మినిస్టర్ మా గౌరవనీయురాలు హోమ్ మినిస్టర్ అనిత గారిని ఆవిడ అలంకరణ మీద మహిళా లోకాన్ని కించపరుస్తూ ఆవిడ వ్యక్తిగత విషయాన్ని కించపరుస్తూ మాట్లాడిన విధానాన్ని చూస్తే ఒక మంత్రిగా చేసి ఒక మహిళల్ని అనిత గారు ఈ రోజున ఆమె ఒక కార్యకర్తగా మా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఒక కార్యకర్తగా పనిచేస్తూ ఒక ఎమ్మెల్యేగా రాష్ట్ర అధ్యక్షురాలుగా ఇప్పుడు హోమ్ మినిస్టర్గా తన యొక్క కర్తవ్యాన్ని ధర్మపాలనగా విజయవంతంగా నడిపిస్తుంటే ఈ గొడ్డలపాటి వైసీపీ నాయకులు చూడలేక ఆమె మీద బురద జల్లడం అనేది మేము ఈరోజు రాజమండ్రిలో తెలుగు మహిళల తరపున ఖండిస్తున్నాం. అమర్నాథ్ రెడ్డి బహిరంగంగా మా హోమ్ మినిస్టర్ అనితమ్మకి సమర్పణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ రెడ్డి గారు ఏదైతే ప్రస్తుత హోమ్ మినిస్టర్ అనిత గారి గురించి ప్రత్యేకించి మహిళలకి అత్యంత బాధ కలిగించే వ్యక్తిగత విషయాలు, వారి అలంకరణ గురించి, మేకప్ వేసుకునే విధానం గురించి ఆయన మాట్లాడడం చూస్తుంటే రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళకు కూడా బాధ కలిగించే విధంగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి. కాబట్టి తక్షణమే ఆయన అనిత గారి మీద చేసిన వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా బేషరతుగా వెనక్కి తీసుకోవాలి. అదేవిధంగా రాష్ట్ర మహిళలందరికీ కూడా ఆయన క్షమాపణ చెప్పాలని తెలుగు మహిళలందరూ కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. కూటమి మహిళా నేతలు అందరూ కూడా ఈరోజు వైసీపీ పార్టీలో నాయకులు ఈ విధంగా మహిళల్ని కించపరిచే విధంగా ఏదైతే మాట్లాడుతున్నారో వారందరినీ కూడా క్రమశిక్షణలో పెట్టాలని జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. చీరలు కడుతున్నారా, ఏ రంగులు వేసుకుంటున్నారా, ఏ నగలు కట్టుకుంటున్నారా అని మీ పని ఏంటంటే ఇలా నిఘానేత్ర కింద చూస్తున్నారా? మీకు సిగ్గు ఉంటే కనుక మేము చేసే కార్యక్రమాల్లోనూ ఏమన్నా అవకతవకలు కనబడితే కనుక వాటి మీద మీరు పోరాడండి, ప్రజల మధ్యకి రండి. మీరు ప్రజల్లో తిరగలేరు, ప్రజల్లో ఉండలేరు, ప్రజలకు ఏమీ చెయ్యలేరు. ప్రజలు చేసే ప్రభుత్వానికి మీరు పేర్లు పెట్టడం ఎంతవరకు సబబు అని మీకు నేను మరి రాజమండ్రి తెలుగు మహిళల తరపునని మిమ్మల్ని ఖండిస్తున్నాను. అంతేకాకుండా ఈరోజు మరి అమర్నాథ్ ఒకటే ఖబర్దార్, నువ్వు వచ్చి క్షమాపణ చెప్తావా సరాసరి, లేదంటే ఆంధ్ర ప్రజల మహిళలు అందరూ కూడా రోడ్లెక్కి నిన్ను క్షమాపణ చెప్పేంత విధంగా కూడా నిన్ను ఈడ్చుకొస్తామని తెలియపరుస్తున్నాము. అంతేకాకుండాను అమర్నాథ్ గారు మీకు మరి ఒకటి చెప్తున్నాము, మహిళలకి అంత చిన్న చూపు చూస్తే కనుక ఊరుకోరని మీకు మరొకసారి ఖబర్దార్ అని చెప్తున్నాను. నగరంలోని 16, 17, 18, 19వ డివిజన్లలో చేపట్టనున్న అభివృద్ధి పనులకు రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి శంకుస్థాపనలు చేసి అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. నగరంలోని వివిధ డివిజన్లలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని గోరంట్ల అన్నారు. 16వ డివిజన్లో రూపాయలు 33 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసినట్టు తెలిపారు. 19వ డివిజన్లోని మున్సిపల్ కళ్యాణ మండపానికి 38 లక్షలతో మరమ్మతు పనులు చేపడుతున్నామన్నారు. 18వ డివిజన్లో పీసీ కమ్యూనిటీ హాల్కు 9 లక్షలతో మరమ్మతులు నిర్వహిస్తామన్నారు. 17వ డివిజన్లోని అంబికానగర్, బొగ్గులదిబ్బ ప్రాంతాల్లో 68 లక్షలతో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసినట్లు వివరించారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మధ్య పద్మావతి, కుమ్మరి శాలివాహన కార్పొరేషన్ డైరెక్టర్ దాలిపర్తి వేమన, శీలం గోవిందు, రొంపిచెర్ల ఆంటోనీ, చెలుమూరి సత్యనారాయణ, ఏడాకుల వెంకటేశ్వరరావు, కుంచె హనుమంతరావు, సింగవరపు సత్యనారాయణ, ఆడప వరప్రసాద్, సుబ్బయ్యమ్మ, తానార అప్పారావు, కొమ్మన శ్రీనివాస్, వాసుపల్లి అనంతలక్ష్మి, జ్యోతి, అర్జీల లక్ష్మణరావు, కక్కల రమేష్ తదితరులు పాల్గొన్నారు. కొన్ని రోడ్లు కాలువలు ప్రారంభించడం, కొన్ని రోడ్లు కొత్తగా వేసే కార్యక్రమం అమలు చేస్తున్నాం. రాజమండ్రి రూరల్ మండలంలోనూ, రాజమండ్రి నగరంలోని రూరల్ నియోజకవర్గ పరిధిలో కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. ఇవాళ శంభూ నగర్లోను, బొగ్గుల దెబ్బలోను,
అంబికానగర్లోను 18వ డివిజన్లోను 19వ డివిజన్లో కళ్యాణ మండపాలు కూడా కంప్లీట్ చేస్తా ఉన్నాం. ఇవాళ ఏదైతే బొమ్మూరులో దాదాపు 3,50,00,000 రూపాయలతో పనులు ఇవాళ ప్రారంభించాం. ఇప్పటికే బొమ్మూరులో 13 కోట్ల రూపాయలతో పనులు అంకితం భావంతో కంప్లీట్ అవుతూ ఉన్నాయి. అభివృద్ధి ధ్యేయంగా ఎన్డీఏ కూడా పనిచేస్తూ ఉంది. 2 సంవత్సరాల పరిపాలనా కాలంలో రాజమండ్రి రూరల్ నియోజకవర్గాన్ని రోల్ మోడల్గా చేయడం కోసం అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. ఇప్పటికే నియోజకవర్గంలో ప్రతి నెల 36 కోట్ల రూపాయలు పెన్షన్ రూపాయన ఇవ్వడం జరుగుతోంది. మహిళలకి ఏదైతే ఉచిత బస్సు సౌకర్యం కానీ 3 గ్యాస్ బండ్లు ఇచ్చే కార్యక్రమం కానీ తల్లికి వందనం కార్యక్రమం కానీ అమలవుతోంది. ఇవాళ ప్రతిదీ కూడా సంక్షేమాన్ని. రేపల్లి నియోజకవర్గానికి చెందిన అమర్నాథ్ గౌడ్ హత్య ఘటన రాష్ట్రాన్ని కాల్చివేసిందని, ఇటువంటి దారుణాలు మరెక్కడా పునరావృతం కాకుండా చట్టపరమైన చర్యలు తీసుకోవడం కూటమి ప్రభుత్వ బాధ్యతగా భావిస్తున్నామని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వాసు అన్నారు. స్థానిక 40వ డివిజన్ మూలగొయ్యి సెంటర్లో బీసీ నాయకులు ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్ బుడ్డిగ రవి ఆధ్వర్యంలో బీసీ సంఘాల సారథ్యంలో నిర్వహించిన కార్యక్రమంలో అమర్నాథ్ గౌడ్ చిత్రపటానికి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ నివాళులు అర్పించి మాట్లాడారు. గతంలో జరిగిన అనేక హింసాత్మక ఘటనలను ప్రస్తావించి ఆయన తప్పు చేసిన వారికి రాజకీయ అండ లేకుండా చట్టం ముందు నిలబెట్టి శిక్ష పడేలా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ మార్గాని తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ షెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు మాట్లాడుతూ గత వైకాపా ప్రభుత్వ హయాంలో బీసీలు, ఎస్సీలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అమర్నాథ్ గౌడ్ వంటి బాధిత కుటుంబాలకు తగిన మద్దతు లభించలేదన్నారు. టీడీపీ నగర అధ్యక్షుడు మజ్జి రాంబాబు, బుడ్డిగ రవి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ సింహ నాగమణి, బుడ్డిగ గోపాలకృష్ణ, దాస్యం ప్రసాద్, సింహం వెంకటేష్, ఉల్లంకల లోకేష్ తదితరులు పాల్గొన్నారు. బీసీ బిడ్డ అమర్నాథ్ గౌడ్ రేపల్లె నియోజకవర్గంలో చిన్న పిల్లవాడు. వారి అక్కని ఏడిపిస్తున్న వైఎస్ఆర్సీపీ అల్లరి మూకలకి మా అక్కని ఏడిపించొద్దు, ఇది మంచి విధానం కాదు, ఏ హక్కు ఉందని మా అక్కని ఏడిపిస్తున్నారు మీరు అని అడిగిన పాపానికి ఆ బిడ్డ ఒక నోటులోని గుడ్డలు కూరి కాలు చేతులు కట్టేసి వైసీపీ అల్లరి మూకలు పెట్రోల్ వేసి కాల్చి చంపేశారు. బతికుండగా ఒక చిన్న పిల్లవాడు బతికుండగా పెట్రోల్ పోస్తే కాలుస్తుంటే కాపాడలేని పరిస్థితిలో కుటుంబ సభ్యులు తనని కాపాడుకోలేని బాధతోటి మరణిస్తున్న ఆ బిడ్డ యొక్క ఆవేదన గుర్తు చేసుకుంటా ఉంటే వైసీపీ వారి యొక్క మనస్తత్వం, పైశాచిక ఆనందం ఏ స్థాయిలో ఉందన్నది మనం అర్థం చేసుకోగలుగుతాం. 10 సంవత్సరాల బిడ్డ మీదకి 40-50 మంది పోలీసులు పంపించి మళ్ళా పంపించిన పోలీసులు తీస్తున్న వీడియోలు చూసి పిల్లవాడు ఎలా భయపడిపోతున్నాడు ఆనందం పొందిన మీరు ఈరోజు తప్పుడు పనులు చేస్తూ ఉంటే పోలీసులు మిమ్మల్ని నియంత్రిస్తూ ఉంటే పోలీసులు ఇంతమంది వచ్చేసారు, భయం వేసేసిందా? 10 సంవత్సరాల పిల్లోడు నా కొడుకు 40-50 మంది పోలీసులు వస్తే రేపటి రోజున నా తాత నా నాన్న నీకు సమాధానం చెప్తాడని నవ్వుకుంటూ బయటకు వస్తే నువ్వు భయపడ్డావా? సిగ్గుందా? నువ్వు అసలు బీసీ బిడ్డవేనా? దమ్ము లేదా? ప్రతిపక్షంలో ఉండేసరికి షేక్ అయిపోతున్నావా? ఇలాంటి అనేక సంఘటనలు. మొన్ననే రాజ్యసభ వచ్చింది సోదరుడు చింతకాయలు విజయ్, ఇప్పుడే గుర్తొస్తుంది. వాళ్ళ పిల్లల్ని కూడా ఇలాగే భయభ్రాంతులు గురి చేశారు. అంటే ఇళ్లలో పెద్దవారు కనబడకపోతే పిల్లల్ని ఇబ్బంది పెట్టేది, పిల్లల్ని ఇబ్బంది పెడితే కుటుంబ సభ్యులుగా మాకు పడ్డ మానసిక శోభ అంతా ఇంత కాదు. ఆ బాధతోటి ఎందుకు ఈ రాజకీయాలని సరెండర్ అయిపోతారు. అలాంటి ఒక నీచ రాజకీయాలు వైసీపీ వాళ్ళు చేసి ఈ రోజున నీతి కబుర్లు చెప్తా ఉన్నారు. తప్పకుండా రాష్ట్రంలో ఏ ఒక్క కుటుంబానికి కూడా అన్యాయం జరగకుండా తప్పు చేసిన వారికి శిక్ష పడే విధంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియచేస్తే ఆ కుటుంబానికి ప్రగాఢమైన సానుభూతి. ఏదైతే వైసీపీ అరాచకత్వానికి బలైపోయిన ఆ బాబు ఈరోజు మనం ఈ కార్యక్రమం చేయడం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఎస్సీ బీసీలని ఎంత చులకనగా చూసారో గత 5 సంవత్సరాలు. నోరెత్తడానికి లేదు, మాట్లాడడానికి లేదు, న్యాయం ప్రశ్నించడానికి లేకుండా పోయింది. ఎవరైనా న్యాయం ప్రశ్నిస్తే వారిని చంపేసే రీతిలో
గత ప్రభుత్వం పాలన సాగింది. ఈ శెట్టి బలిజ, గౌడ, శ్రీసేన, యాతగిడికి ఈ 5 కులాల్లో కూడా ఒకే తాటిపై ఉంటాం. అలాంటి గౌడ జాతికి మా దాంట్లో ఒక గీత కులాలకు చెందిన ఈ అమర్నాథ్ గౌడ్ని నిజంగా చనిపోవడం, ఆ రోజు ఈ వైసీపీ మొక్క చంపడం చాలా బాధాకరం. ధైర్యం వాళ్ళ కుటుంబం ఇంకా ధైర్యం ప్రసాదించాలని చెప్పి ఆ కుటుంబానికి చంద్రబాబు నాయుడు గారు ఎలాగ అండగా ఉంటున్నారో వాళ్ళకి ఇంకా ముందు అక్కడ నాయకులు కూడా ఇంకా అండగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జోహార్ అమర్నాథ్ గౌడ్. జరిగినటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకుని మరి బీసీలంతా కూడా, ఎస్సీలంతా కూడా తెలుగుదేశం వైపు వచ్చి ఈనాడు చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి మరి మంచి మెజారిటీని ఇచ్చి గెలిపించడం జరిగింది. మరి మనందరం కూడా ఆలోచన చేయాలి. ఎప్పుడు కూడా ఇటువంటి రౌడీ మోకలకి మనం అసలు తావు ఇవ్వకూడదు. సమాజంలో కూడా ఇటువంటి వారిని దూరంగా ఉంచాలని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ, రాజమహేంద్రవరం రూరల్ మండల పార్టీలోని హుకుంపేట జడ్పీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 10వ తరగతి విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు, నోట్బుక్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దుద్దిపూడి రమేష్, పెండ్యాల రామకృష్ణ, యలమాటి రామకృష్ణ, కోటిపల్లి చంద్రశేఖర్, నరసింహరాజు, కురుమల్ల ఆంజనేయులు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ వి హిమబుందు, విద్యా కమిటీ చైర్మన్ మణికంఠ, వెంకట్, పాఠశాల శ్రేయోభిలాషులు బ్రహ్మాజీ, నానాజీ, అప్పారావు హాజరై విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. అతిథులు మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో చదివి 10వ తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని సూచించారు. విద్యార్థులు విద్యాభివృద్ధికి అవసరమైన సహాయ సహకారాలను అందించడం తమ బాధ్యతగా భావిస్తున్నామని తెలిపారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు మూర్తి, స్టాఫ్ సెక్రటరీ రమణ, ఉపాధ్యాయులు, పాఠశాల నిర్వహణ కమిటీ సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భారత హై కమిషనర్ తో చంద్రబాబు భేటీ, ఏపీ అభివృద్ధికి సహకరించాలని సీఎం విజ్ఞప్తి. పేద విద్యార్థులకు 6.30 లక్షల ఆర్థిక సాయం పంపిణీ, చల్లా శంకర్రావు సేవలను కొనియాడిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి. జాతీయ సమగ్రతను ముందుకు తీసుకెళ్లాలి, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపు. కార్పొరేషన్ అధికారుల తీరుపై టీకే ఆగ్రహం, ఇందిరా సత్యనగర్ లో బాధితులకు పరామర్శ. గుడివాడ అమర్నాథ్ క్షమాపణ చెప్పాలి, ఫ్లెక్సీకి కోడిగుడ్లతో తెలుగు మహిళల అభిషేకం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.